నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు అన్న. సినిమాలో ఒక డైలాగ్ వాడారు అన్న, నేను అమ్మాయిలకు ఏ విషయమైనా అబ్బాయిలకి ఏమైనా అయితే ఊరుకుంటాం లేదు తెలియదు కానీ అమ్మాయిలకి ఏమైనా అయితే మాత్రం ఊరుకున్న డైలాగు తను నిజంగా సినిమాలో ఎట్లయితే చెప్పారో యాస్టీజ్ కనిపించింది అన్న. ఎందుకంటే తను మొన్న జానీ మాస్టర్ విషయంలో కూడా మనకు కనిపించింది, ఆ అమ్మాయికి కొరియోగ్రాఫర్ ఇస్తా అని చెప్పేటప్పుడు. కానీ ఇంకోటి ఏంటంటే నువ్వు అన్నాను కదన్నా, రేవతి ఒక అమ్మాయి యొక్క ఫ్యామిలీ అన్న, తను సంధ్య థియేటర్ రావడము, తను ఈ సర్కిల్ మొత్తంలో తప్పెవరు అంటారు? పోలీసు వాళ్ళు అంటారు, అల్లు అర్జున్ అంటారు, వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు, లేడీ ఫ్యామిలీ? నాకు సంధ్య థియేటర్ యాజమాన్యం తప్పు అనిపించింది అన్న. ఎందుకంటే అల్లు అర్జున్ తప్పేం కదా, తను వచ్చాడు ఫ్యాన్స్ సినిమా కోరికుండా వచ్చాడో వెళ్ళిపోయాడు. కానీ తనకు చనిపోయిన విషయం తనకు లోపల తెలియదు, బయటనప్పుడు తెలియదు, నెక్స్ట్ డే తనకు తెలిసింది ఇన్ఫర్మేషన్. సో నాకు అనిపించింది అంటే తనకు తెలియదు కాబట్టి తను తప్పు లేదు. కానీ యాజమాన్యం ఒక పెద్ద నేషనల్ అవార్డు పొందిన వ్యక్తి మన థియేటర్కి వస్తున్నప్పుడు సెక్యూరిటీ అలర్ట్ చేయాలి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. సో అప్పుడు అవునని కాదని కొద్దిగా డిస్టర్బెన్స్ కాకపోయేది. అక్కడ సంధ్య థియేటర్ అక్కడ యాజమాన్యంతో పాటు ప్రజలు కూడా తప్పుందన్న. అరే ఏంది ఇంత పిచ్చి ఎందుకు, అంత పిచ్చి ఏం అవసరం చెప్పండి. సో మేము అవునని కాదన్నా, చనిపోతుంటే అమ్మాయి చనిపోతూ అరుస్తుందన్న, వద్దు తొక్కకుండా అప్పుడు ఏం చేస్తే అంత పిచ్చే ఏం అవసరం అన్న ఫీలింగ్ అనేది అక్కడ యాజమాన్యంతో పాటు ప్రజలైతే ఫ్యాన్స్ కూడా తప్పుంది. నిజంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను ఆ రేవతి కుటుంబానికి. మన అల్లు అర్జున్ సార్ డబ్బులు ఇచ్చాడు, అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా రూపాయి 2 రూపాయలు ఎంత అయినా సరే కానీ సో మన అమౌంట్ ఆ రేవతి కుటుంబానికి చేరవేయాలని కోరుకుంటున్నాను అని నేను చెప్తాను. అయ్యో మన మన శరీరాన్ని కానీ మన ప్రాణానికి కానీ ఒక రూపాయితోనే మనం అంటకట్టలేమన్నా. 20 లక్షలు ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 50 కోట్లు ఇచ్చినా, 100 కోట్లు ఇచ్చినా, సినిమా బడ్జెట్ మొత్తం ఇచ్చినా కూడా అమ్మాయి ప్రాణం తిరిగి తీసుకురాలేము. కాబట్టి సో నాకు అనిపించింది 25 కోట్లు అయితే ఇచ్చారు, 20 లక్షలు కానీ 25 లక్షలు ఇచ్చారు కాబట్టి సో నాకు నమ్మకం అల్లు అర్జున్ మీద నమ్మకం ఉంది. కాబట్టి తనకి ఇంకా వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలి, అబ్బాయి చదివించాలి, అబ్బాయిని మంచి ప్రయోజకుని చేయాలి. సో వీలైతే వాళ్ళ కుటుంబాన్ని కూడా మన మూవీ ఇండస్ట్రీలోకి ఏదైనా అవకాశాలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను.